హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో ప్రసాదం పులిహోరని సింపుల్ గా అలానే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను అన్నం ఉడికించుకోవడానికి 1 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ బియ్యాన్ని 2 నుంచి 3 సార్లు నీట్ గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పు తోటి 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఈ బియ్యాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండుని నీట్ గా క్లీన్ చేసుకొని ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ చింతపండులో ఉన్న గుజ్జుని మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ సపరేట్ చేసుకోవాలి. ఇలా ఈ చింతపండు గుజ్జుని మొత్తాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఒక పొంగులాగా వచ్చినప్పుడు మనం ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టుకొని ఈ ఉడుకుతున్న చింతపండు రసంలోకి యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ బెల్లాన్ని, ఒక 2 టీ స్పూన్ల ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడేదాకా. ఇప్పుడు మనం వేరే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి ఒక చిన్న కప్పు వేరుశెనగ గుళ్ళను వేసి ఈ వేరుశెనగ గుళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇదే పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుల్ని వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 నుంచి 5 దాకా ఎండుమిరపకాయలు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే పాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా మనం ఈ తాలింపుని వేగనివ్వాలి. అలానే ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లాన్ని యాడ్ చేసుకోండి. అలానే ఇంకో 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అల్లాన్ని మనం మరీ వేయించకూడదండి, అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తాలింపులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందాక తాలింపులోకి కరివేపాకుని యాడ్ చేయలేదండి, ఇలా పైన వేద్దామని చెప్పి. తాలింపులో కాకుండా చింతపండు పులుసు వేసిన తర్వాత కరివేపాకు వేస్తే మనం పులిహోరని తినేటప్పుడు మంచి స్మెల్ అలానే మంచి టేస్ట్ ఉంటదండి. ఇలా కరివేపాకుని పైన వేస్తే, అదే మనం ఈ కరివేపాకుని తాలింపులో వేస్తే కనుక కొంచెం మాడిపోయినట్లు కనిపిస్తుంది కదండి, అందుకని చెప్పి నాకు నచ్చదు అనమాట. అలానే ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని, వేరుశెనగ గుళ్ళని, జీడిపప్పుల్ని వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకవేళ గనక మీ దగ్గర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. అలానే ఇప్పుడు మరొకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.